సమయానికి మీరు రాబట్టి శ్రీవల్లి గారికి ఏ ప్రమాదం జరగలేదండి. లేదంటే అందరం ఇలా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ప్రశాంతంగా ఎక్కడుంది? అంతా అయోమయంగా ఉంది. మంచి జరిగింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? దేవరాజ్ అన్నయ్యలో వచ్చిన మార్పు గురించి అనుకుంటా. అదే ఆలోచిస్తున్నాను. ఆ టైంలో దేవా కూడా సాయం అందించాడు. దేవరాజ్ చేయి అందించకపోతే పరిస్థితి మరోలా ఉండేది. నాకు అదే ఆశ్చర్యంగా ఉందన్నయ్య. ఒకప్పుడు ఇబ్బంది పెట్టాలని చూసేవాడు, ఇప్పుడు ఎందుకు ఇంత సహాయం చేస్తున్నాడు? నాగవల్లి అన్నట్టు మారిపోయాడు అనుకుంటా. మీరు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు వెంకటపతిరాజు గారు. ఏమోనండి, ఇంత మోసగాడు పోలీస్ అయ్యాడంటేనే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దీన్ని ఎలా నమ్మమంటారు? ఉద్యోగం సంపాదించడానికి అడ్డదారులు తొక్కాడేమో కానీ ఈ రోజు మీరు పెట్టిన పరీక్షల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా పాస్ అయిపోయాడు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో. రాక్షసుల్లో ఉన్నవాడు కాస్త స్వాతిముత్యంలో ఎలా మారిపోయాడో. ఆయన సంగతేమో గాని డాక్టర్ అయిన నన్ను యాక్టర్ని చేశారు కదండి. ఇప్పుడు ఏమైందని? పెట్టుడు జుట్టు గడ్డం పీకేసరికి ఇంకా మండిపోతూనే ఉందండి. మీ సంగతి సరే, మొత్తానికి దేవబావ మారిపోయాడని మీరంతా ఫిక్స్ అయిపోయారా? అంటే నువ్వింకా నమ్మట్లేదా? ఏమో, అతను మేకతోలు కప్పుకున్న తోడేలు. నేను నమ్మను. చిన్నపిల్లవి, అలా మాట్లాడకూడదమ్మా. నిజమే అన్నయ్య, కాని ఇన్నేళ్లుగా ఇబ్బంది పెట్టాడు. ఉన్నట్టుండి ఎలా మారిపోతాడు? అది కూడా అమృతక్క కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే. శ్రీవల్లి కోడలిగా అడుగు పెట్టినప్పుడు మారిపోయాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడెందుకు నటిస్తున్నాడు? మీరాగండి. అటు తిప్పి ఇటు తిప్పి నా కొంబ ముంచేలా ఉన్నారు. శ్రీవల్లి గారు ఆ ఇంట్లో కోడలుగా ఎందుకు అడుగు పెడతారు? పెడితే గిడితే మా ఇంట్లో అడుగు పెట్టాలి. నేనలా కాదు కదా. నాకేదైనా కీడు జరగాలని కోరుకునే వాళ్ళు ఈరోజు నాతో పాటు ఉండి శ్రీవల్లికి ఎలాంటి హాని జరగకూడదు అనుకున్నారంటే దేవాలో మార్పు వచ్చినట్టే కదా. చూద్దాం. అప్పుడే ఒక నిర్ణయానికి రావడం ఎందుకు? అమృతక్క అక్కడికి వెళ్ళింది కదా, తనైతే అక్కడేం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. నన్ను కూడా మీరు గమనిస్తూ ఉండాలి గంగాధరం గారు. ఎందుకంటే అప్పుడు మీరు ఎందుకు నిశ్చితార్థం క్యాన్సిల్ చేశారో నేను ఇంతవరకు అడగలేదు. కానీ ఇక్కడ 2 ప్రాణాలు మీ నిర్ణయం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నాయి. మొహమాటానికైనా సరే అనొచ్చు కదండి. అప్పుడైనా గంగాధరం గారి మనసు మారుతుందేమో. ముందు దేవ అన్నయ్య ఎందుకు మారాడో పూర్తిగా తెలుసుకోనివ్వు బ్రదర్. సరే, మీ ఇష్టం. నేనేదో అమృత నాగవల్లిల పెళ్లిళ్ళు అయిపోయాయి, కుముద చిన్నది, శ్రీవల్లి గారి పెళ్లి కూడా రూట్ క్లియర్ చేస్తే నేను రోజూ వెంకటాపురం వెళ్లే అవసరం ఉండదని అలా చెప్పాను. ఆలోచిస్తానని అన్నాను కదా వెంకటపతిరాజు గారు. నేను మాత్రం మీరు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నాకు అన్నయ్యని చూస్తున్నట్టుంది బావా. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ బావా, నిజంగా థ్యాంక్స్. మా అన్నయ్య ఫోటో గోడకుందన్న సంగతే మర్చిపోయాను. అదేంటి, నువ్వే కదా గోడకు తగిలించింది?
తన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి కాబట్టి ఏం కనపడట్లేదు నాన్న. మనసులో మాత్రం ప్రేమ అలానే ఉంది. పోనీలే, నా పెద్ద కొడుకు ఇచ్చిన సలహాతో తన అన్నయ్యని చూసినంత సంతోషం కలిగింది. మా అన్నయ్యని మరిపించడం అయితే మా వల్ల కాదు బావా. కానీ ఏం చేస్తే మా అక్క బాధ తగ్గుతుందో అర్థం కాలేదు. మాకు రాని ఆలోచన నీకొచ్చింది బావా. పర్లేదు, నువ్వు తనకంటే చిన్నదానివైనా సరే నీకున్నంత గుండె ధైర్యం, మొండితనం తనకు లేకపోవచ్చు. నువ్వొక బాక్సర్వి, కానీ తను మీ ఇంట్లో అందరికీ అన్నం పెట్టేది. గంగ మీ అన్నయ్య అయినా, శ్రీవల్లి మీ అక్క అయినా అందరినీ తన బిడ్డల్లా అనుకుని అన్నం వండి పెట్టేది. ఈరోజు ఆ బిడ్డలు దూరం అయిపోయారన్న ఫీలింగ్ తనని ఇలా చేసిందంతే. ఇన్నాళ్ళు నువ్వు దుర్మార్గంగా ఆలోచిస్తావనుకొని పొరపాటు పడ్డామన్నయ్య. నువ్వింత గొప్పగా ఆలోచిస్తావనుకోలేదు. లేదురా, నాన్న వాళ్ళ మొండితనంతో, పగలు కక్షలు అంటూ చెప్పడంతో అలా పెరిగాను. చివరికి ఏది మంచో ఇప్పుడు తెలుసుకున్నాను. ఎప్పుడు తల్లికి కొడుకు నచ్చుతాడ్రా, ఎందుకంటే ప్రాణం కాబట్టి. ఈరోజు నువ్వు నచ్చావురా, నీ పద్ధతి నచ్చింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి.